రైట్. ఇక నేను కొడితే మామూలుగా ఉండదు. ఏడాది సమయం ఇచ్చినాం, ఇక కొట్లాడుడే. ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా. అత్యాశకు పోయి ప్రజలు మోసపోయిర్రు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ శక్తి చూపెట్టేటందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ పెడుతుందట. బీఆర్ఎస్ బహిరంగ సభకు అధినేత కేసీఆర్ వస్తున్నాడట. ఇది నేను అన్ని చూస్తానా, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే మామూలు ఉండదు, 4 రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుకుంటూ వచ్చిండు. అసలు ఇవాళ నిన్న కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది? ఇలా కేరళ లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బిడ్డ కవిత దొరికింది, జైలు పోయి వచ్చింది. మళ్ళా కేరళ లిక్కర్ స్కామ్లో కూడా కవిత పేరు వచ్చేసరికి దీన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలి అని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చిండు. కేసీఆర్ బయటకు వచ్చి ఫామ్ హౌస్లోనే మళ్ళీ మీటింగ్ పెట్టింది. ఎన్నో ఫామ్ హౌస్లో హరీష్ రావును కార్లో కూర్చోబెట్టుకొని ఫామ్ హౌస్కి వచ్చిండు. హరీష్ రావు నువ్వు ఎప్పటికీ నా పక్క సీట్లోనే ఉంటావు అని చెప్పి చెప్పకనే చెప్పినట్టున్నది. ఇక వచ్చి ప్రభుత్వాన్ని విడిచిపెట్టేదే లేదు, ఇట్లా వదిలేసి ఇంకా ఆగం చేస్తారు. ఏం ఆగం చేసిరు? మీరున్నప్పుడు మొత్తం బంగారం తిన్నాం, ప్రజాప్రభుత్వం వచ్చినాక మట్టి బుక్కుతారా జనాలు? మాట్లాడితే మిమ్మల్ని అసెంబ్లీకి వచ్చి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, లేదంటే మీ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నో దాన్ని ఎండగట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మిమ్మల్ని కొన్ని 100 సార్లు సభకు రమ్మంటున్నాడు. ఇలా మీకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు? ఆ కుర్చీ ఎందుకు? కుర్చీ ఖాళీ ఉంచుడు ఎందుకు? మీకు జీతం ఎందుకు? మళ్ళా ఇక చూస్తాను ఇంకా 4 రోజులు కానీ అని చెప్పి చూస్తున్నాడట కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ల నుంచి. ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా. అసలు ప్రజలు పోరాటం చేసినప్పుడల్లా కదా పోరాటాన్ని అణిచేసి ధర్నా చౌకును కూడా ఎత్తేసినటువంటి ఘనత కేసీఆర్ది కాదా? ఇక చూడు, అత్యాశ పోయి ప్రజలు మోసపోయారట. ఏం మోసపోయారు? నువ్వు ఇచ్చిన బంగారు తెలంగాణ ఇప్పుడు మొత్తం మట్టి తెలంగాణ అయిందా? నువ్వు ఇచ్చిన బంగారు తెలంగాణ ఇప్పుడు మొత్తం ఆగమైపోతుందా? జనం అప్పుడు బంగ్లాలలో బతికిర్రు, ఇప్పుడు మొత్తం పూరి గుడిసెలకు మారిపోయిర్రా? అత్యాశలకు పోయిరు. ఒక్కొక్క స్కీము ఇంప్లిమెంటేషన్ అయితేనే ఉన్నది. ప్రజలు ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి టీవీలలో వార్తలలో చూసినా జనాల గురించి తెలుసుకున్నా ఈ 6 గ్యారంటీలు ప్రజల పోతలేవా? ఎల్లుండి నుంచి 4 స్కీమ్లకు అన్ని గ్రామాల లోపల, ఏదైతే పైలట్ గ్రామాల లోపల మొన్న రైతుల ఖాతాల లోపల డబ్బులు పడ్డాయో మిగతా అన్ని గ్రామాలకు విస్తరించి ఎల్లుండి నుంచి పైసలు వేయబోతా ఉన్నారు. ఫ్రీ బస్సు పథకం కేసీఆర్కు కనబడతలేదా? 500 గ్యాస్ సిలిండర్ కేసీఆర్ కనబడతలేదా? రైతులకు 12,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నది కేసీఆర్ కనబడతలేదా? 500 రూపాయలకు క్వింటాలు బోనస్ రైతులకు ఇస్తున్నది కేసీఆర్ కనబడతలేదా? ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఇస్తున్నది కేసీఆర్ కనబడతలేదా? ఇవి 6 గ్యారంటీలతోటి ప్రజల లోపలికి కొత్త ప్రభుత్వం కేవలం 13 నెలల లోపలనే ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి అప్పుల తెలంగాణను, మీరు మిగిల్చినటువంటి అప్పులను దావోస్ లాంటి ఒక అంతర్జాతీయ వేదికల పైన తెలంగాణకు రావాల్సిన పెట్టుబడుల గురించి వెళ్ళి ముఖ్యమంత్రి స్వయంగా దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్నది కేసీఆర్ కనబడతలేదా? అయినా బిడ్డ టాపిక్ రాగానే దాన్ని డైవర్ట్ చేయాలి. రావాలని రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు కదా, నీకోసం ఎదురు చూస్తున్నాం రా, పులి ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఎందుకు, పులి బయటికి రా అని చెప్పేసి అంటూనే ఉన్నాడు కదా. ఇవాళ ప్రభుత్వాన్ని వడగొడతామంటే రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా నువ్వు కట్టెతోటి సక్కా నిలబడు అని చెప్పిండు. జనంలోకి రమ్మంటున్నారు. మీరు అధికారం ఉన్నప్పుడే ప్రజల లోపల ఉండు కాదు, అధికారం పోయినా కూడా ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి చెప్తున్నారు. అధికారం శాశ్వతం కాదు కాబట్టి మీరు రాండి, అధికారం మోగానే ప్రజలు మీకు 10 ఏళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రజలు అధికారం ఇస్తే ఇవాళ అధికారం కోల్పోగానే ఫామ్ హౌస్లో వండుకుంటా అంటే ఏందన్నట్టు? జనంలో రాలి అత్యాశకు పోయి ప్రజలు మోసపోయారట. ఏం అత్యాశకు పోయిరు? మీరు అంటే ఇక్కడ చెట్లు పుట్టలు గుట్టలకు కూడా రైతు బంధు కేటాయించాల్సి ఉండేనా? అప్పుడు మేము వాళ్ళకి ఇచ్చినాం, ఇలా అన్నీ ఒక్కొక్కటి సగబెడుతున్నారు కదా.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్ మొత్తము అసెంబ్లీ ఎన్నికల లోపల కారు ఎప్పుడైతే షెడ్డుకు పోవడం స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది, పార్లమెంట్ ఎన్నికలలో 4 టైర్లు ఊసిపోయినాయి. ఇప్పుడు ఆయనతో పంచాయతీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ పత్తకు లేకుండా అయిపోతుంది. వచ్చే ఎన్నికలప్పటికీ క్లీన్ స్వీప్ అయిపోతుంది. పార్టీ లేదు, పార్టీ లీడర్లంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా అక్కడక్కడ బీజేపీ పార్టీకి పోయేటట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందో లేదో అది చూడుర్రి ఫస్ట్. అప్పటికి ప్రభుత్వం వస్తుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మిమ్మల్ని అధికారానికి దూరం చేసినా కూడా ప్రజల నుంచి మీరు ప్రజల మీద మేము పెత్తనం చెలాయిస్తాం. కేటీఆర్ మాట్లాడుకుంటే ఇటు చూడరా ఇది ప్రజలతో మాట్లాడే పద్ధతి, ఇంకా అహంకారం అనేది కేటీఆర్ మాటలలో స్పష్టంగా కనబడుతున్నది. రారా పోరా బాబు ఇది ఆయన మాట్లాడే వ్యవహారం. తెలంగాణ శక్తి చూపెట్టేటందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ. ఏంది తెలంగాణ శక్తి చూపెట్టిరు కదా, ఆల్రెడీ మీకే చూపెట్టిరు తెలంగాణ జనాలు. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, కొట్లావుడే. బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోని ఎకరానికి 40 నుంచి 50 లక్షల విలువ ఉండేదట. కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయినాయట. ఇట్లా వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, వీళ్ళ మెడలు వంచాల్సిందేట. ఎకరానికి మారుమూల ప్రాంతం లోపల 40-50 లక్షలు ఉండేదట. ఇప్పుడు మొత్తం భూముల రేట్లు మొత్తం అమాంతం పడిపోయినాయా? ఏ ప్రాంతంలో అయినా రోడ్లు వసతులు ప్రజలకు అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా భూముల రేట్లు పెరుగుతాయి. మీరు వచ్చినాకనే కదా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు గుంటో 2 గుంటలో కొనాలని అనుకుంటే కొనలేనంత అమాంతం ధరలు పెరిగిపోయినాయి. భూములు కొనే స్థాయి ఉన్నదా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు? కొనే పరిస్థితి లేదు. మీరు వచ్చినాక డెవలప్మెంట్ ఏమున్నది? రోడ్లు, ప్రజలకు రోడ్లు వసతులు ఉన్న కాడ ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఇప్పుడు మొత్తం అక్కడ మొత్తం ఇప్పుడు అప్పుడు మీరు ఇచ్చినటువంటి రోడ్లు మొత్తం మునిగిపోయినాయా? రోడ్లు అన్నీ కనబడుకుంటాయినా? ఇప్పుడు ఎకరం 10 లక్షలు పలుకుతుందా? మీరు ఉన్నప్పుడు 40-50 లక్షలు పలికిన భూమి ధర ఇవాళ 10 లక్షలకు పడిపోయిందా? మొత్తం రియల్ ఎస్టేట్ని ఈయన భుజాల మీద వేసుకొని మొత్తం ఇట్లా చక్కగా నిలబెట్టినట్టు చెప్తున్నాడు ముచ్చట. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఖర్చు 120 కోట్లు అయినా వచ్చింది గుండు సున్నా. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఖర్చు 120 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రజలు జాడిచ్చిదంతే సున్నాలకు పడిపోయారు. కొట్టుడు తర్వాత ముందు సరిగ్గా నిలబడు. వచ్చిన వాళ్ళకు ఫామ్ హౌస్లో జోలు చెప్పుడు కాదు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పన్నావు. నువ్వు రద్దయిన 1000 నోటు. ఎన్నికల అధికారం డిపాజిట్లు కోల్పోయాడు, ఇప్పుడు మెదడు సైతం కోల్పోయాడు. నీకోసం ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. ఆంబోతులాగా కొడుకుని అల్లుడిని ఊరి మీదకి వదిలినావు. మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. కేసీఆర్ హాజరై వైఖరిని స్పష్టం చేయాలి. ముగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడట. ఎవరిని చూస్తున్నావయ్యా గంభీరంగా? ఆంబోతులాగా నీ కొడుకుని నీ అల్లుడిని ఊరి మీదకి వదిలినావు. ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారట. అయ్యా కేసీఆర్, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాము. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాది లోపలనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇలా నీకు అధికారం దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఏంది? నిరుద్యోగుల ఉసురు నీకు తలగలేదా? నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకు ప్రేమ వ్యవహారం అంటగట్టి మజాక్ చేసింది నీ కొడుకు కాదా? మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకున్నది నీ అల్లుడు కాదా? కాళేశ్వరం పేరుతోటి లక్షల కోట్లు దోసుకున్నది నువ్వు కాదా? లిక్కర్ స్కామ్ పేరుతోటి 100 కోట్లు దోసుకున్నది మీ బిడ్డ కాదా? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి 55,000 ఉద్యోగాలను భర్తీ చేసారు. నువ్వు 10 ఏళ్లలో ఇవన్నీ ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చినాం. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా. ఫామ్ హౌస్ లోపలనే నీకు వచ్చిన వాళ్ళకి ఒక మంచి ముచ్చట్లు జోలే ముచ్చట్లు చెప్పి వాళ్ళని అక్కడి నుంచి అటు పంపిస్తుడు కాదు. అసెంబ్లీకి వచ్చి నిజంగా మేము చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో నిలదీయి నీకు సమాధానం బాజాప్తుగా సూటిగా చెప్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక బీజేపీ సంగతి కూడా అరుచుకున్నాడు. బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతాం. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, డిప్యూటీ సీఎం బట్టి. బీజేపీ బండి సంజయ్ మాట్లాడుకుంటా గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎట్లు ఇస్తాం, ఆయన మా పార్టీ కార్యకర్తలను చంపిండు, మస్తు మందిని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బండి సంజయ్ అర్థం లేనటువంటి మాటలు గల్లీ లీడర్ కంటే గలీజ్గా మాట్లాడిండు. ఇదంతా మనం చూసినాం. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా
గద్దర్కు అవార్డు ఇచ్చే స్థాయి మీది కాదు. గద్దర్ అంటేనే ఓ అవార్డు. గద్దర్ను స్మరించుకోవాలన్నా గద్దర్కు ఒక అవార్డు, అంటే గద్దర్ పేరే ఒక అవార్డు. మేము గద్దర్ను ఎట్లా ఆయనను అత్యున్నత స్థానంలో చూస్తున్నది తెలంగాణ సమాజం. తెలంగాణ ఆకలి కేకల పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది గద్దర్. అట్లాంటి గద్దర్ ఒక లెజెండ్. గద్దర్ పేరుతోటే అవార్డులు ఇస్తున్న మీ అవార్డులు ఎవరికి లెక్క అని చెప్పేసి బీజేపీకి కౌంటర్ ఇచ్చింది. అట్లనే మీరు అవార్డులు ఇచ్చుడు కాదు, మీ పార్టీ ఉన్న ఆఫీస్కు మేము గద్దర్ మార్గం అనే ఒక పేరు పెడతాం, అప్పుడు మీ పార్టీ ఆఫీస్ అడ్రస్లో గద్దర్ మార్గానో రాసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తా అని చెప్పేసి స్పష్టం చేసిండు. ఇది గద్దర్కు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఒక్కసారి నిన్న ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏమో ఇక మొత్తం ఇట్లా అంటున్నావు కదా, రా వచ్చి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అసెంబ్లీకి రా, వచ్చి ఏడాది సమయం ఇచ్చినా ఇక కొట్లావిడ అంటున్నావు కదా, సరే అసెంబ్లీకి రా, వస్తే మనం ఈ లెక్కల గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు.